ఇంటి అలంకరణ లేదా ఏదైనా శుభకార్యమైనా ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ మామిడి ఆకులతో అలంకరించబడి ఉంటుంది. అయితే ఈ చెట్టు ఆకులు చాలా విశిష్టమైనవని మీకు తెలుసా? వాటిని ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం ఏ చెట్టుతో కట్టబడిందో ఆ చెట్టుకు ఉన్న చెక్క శుభమో అశుభమో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం బాగా చేస్తే ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు, మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన ఇంటి మెయిన్ డోర్ను సరిచేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే మెయిన్ డోర్ వరండాలో ముగ్గు వేసి పూలు వేయాలి. ఫలితంగా ఇంట్లోకి అడుగుపెట్టిన వ్యక్తి మనసు ఆనందంగా ఉంటుంది. ఇంటి డోర్ ఎల్లప్పుడూ చెక్కతో ఉండాలి. వాకిలి కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది మనకు గౌరవంగా ఉండాలని బోధిస్తుంది. 3 నుండి 5 అంగుళాల ఇంటి వాకిలి ఉంటే మంచిది. ఇంటి ప్రధాన ద్వారం మీద మామిడి ఆకుల పువ్వులు పెట్టడం మంచిది. ఇంటి వెలుపల మీరు శుభం అని రాస్తే ఏ దుష్టాత్మ మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఇంటి ప్రధాన ద్వారం సీసంతో చేస్తే మంచిది. రోహి, అశోక, వేపచందన్, పతంగ్, అర్జున, లోద చెక్కలను వాస్తు గ్రంథాలలో పరిగణిస్తారు. అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం బహద్, ఓస్ట్ ట్రీ, బర్గట్, పకండ్, కీత్ పేరుతో నిర్మిస్తే చాలా అశుభం. ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన తలుపును 2 చేతులతో తెరవాలి. ఇంటి తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు, తద్వారా ఎవరైనా ఒకరి ఇంట్లోకి చూడగలరు, సంపద పోతుంది. ఇంటి తలుపు శబ్దం చేస్తే అది వికారమైనదిగా పరిగణించబడుతుంది. దానిని సరిగ్గా సరిచేయండి. ఇంటి మెయిన్ డోర్ను జాగ్రత్తగా ఉంచితే మీ ఇంట్లో లక్ష్మి నివాసం ఉంటుంది, మీ ఇంటికి సంపద వస్తుంది.